everyone, welcome back to Chandan Logics. ఈ రోజు మనం 13th March కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం ఈ సెషన్లో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈవెన్ మీకు ఇక్కడ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది అలాంగ్ విత్ డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్. సో ఫస్ట్ ఇక్కడ మనం సెషన్ స్టార్ట్ చేసినట్లయితే ఈవెన్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ మీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే జస్ట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మరి టెలిగ్రామ్ ఛానల్లో ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అనే డౌట్స్ ఉన్నట్లయితే జస్ట్ డిస్క్రిప్షన్ ద్వారా వెళ్ళండి. డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ లింక్ని క్లిక్ చేస్తూ మీరు టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. దట్ యూ కెన్ గెట్ యాక్సెస్ ఆఫ్ డైలీ కరెంట్ అఫైర్ పీడిఎఫ్స్. అండ్ నౌ మనం సెషన్ స్టార్ట్ చేసినట్లయితే డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్లో ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో. సో ఈరోజు కరెంట్ అఫైర్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటి అంటే రీసెంట్గా హంగేరీ అనే కంట్రీ యాక్చువల్గా ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేసుకోవడం జరిగింది, అపాయింట్ చేయడం జరిగింది. సో ఒకసారి ఆ పర్సన్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. అండ్ తను ఎప్పుడు చార్జ్ తీసుకోబోతున్నారో కూడా లెట్ us డిస్కస్ నౌ. యాక్చువల్గా హంగేరీ ఎలక్ట్స్ ఫస్ట్ ఎవర్ ఫీమేల్ ప్రెసిడెంట్. సో తన నేమ్ వచ్చేసి మనకి కటాలిన్ నోవాక్ గారు. సో ఈవెన్ మీరు తన యొక్క ఇమేజ్ని కూడా ఇక్కడ చూడొచ్చు. ఇమేజ్ లైక్ యూ ఆన్ ద స్క్రీన్ హియర్. హూ ఇస్ దట్? దట్ ఈస్ కటాలిన్ నోవాక్ గారు. అండ్ తను ఏంటంటే ఈవెన్ షీ వాజ్ ద ఫస్ట్ ఎవర్ ఫీమేల్ ప్రెసిడెంట్ యాజ్ అ members of the first ever female president. Is it clear? That is European Union members first ever female president. తను హంగేరీకి యాక్చువల్గా ఎలక్ట్ అయిన ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఎవరు మనకి కటాలిన్ నోవాక్ గారు. అండ్ దెన్ మూవింగ్ టు నోవాక్ గారు యాక్చువల్గా రీసెంట్గా సర్వ్ చేసింది కూడా మినిస్టర్ ఫర్ ద ఫ్యామిలీ పాలసీ. సో మరి తను ఇలా వర్క్ చేసినప్పుడు ఈ యొక్క ఎలక్షన్స్ అనేవి ఎలా పోర్ట్రే అయ్యాయి అంటే విచ్ ఇస్ పోర్ట్రేట్ ద ఎలక్షన్స్ యాజ్ అ విక్టరీ ఫర్ ఉమెన్ అనే ఒక కాన్సెప్ట్తో పోర్ట్రే అవ్వడం జరిగింది. కానీ ఓవరాల్గా అయితే మనకి నోవాక్ గారు రీసెంట్గా ఎలక్ట్ అయింది ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్గా హంగేరీ అనే కంట్రీకి. మరి తను ఎప్పటి నుండి ఛార్జ్ తీసుకోబోతున్నారు అంటే షీ విల్ టేక్ ద పొజిషన్ ఆన్ ద దట్ ఈస్ ఇన్ ద మంత్ ఆఫ్ మే అనమాట. మే 10th నుండి తను ప్రెసిడెంట్గా యాక్ట్ చేయబోతున్నారు. ఏ కంట్రీకి? అది హంగేరీకి. ఇస్ ఇట్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్? అండ్ దెన్ నెక్స్ట్ మనం అపాయింట్మెంట్స్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు కరెంట్ అఫైర్లో ఉంది మనకి ఎవరి గురించి అంటే అశ్వని భటియా గారు. రీసెంట్గా తను ఏంటంటే ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ కూడా అపాయింట్ అవ్వడం జరిగింది. అది కూడా ఏంటంటే 2022లో తన యొక్క రిటైర్మెంట్ అనేది ఉందన్నమాట. దాన్ని కన్సిడర్ చేసుకుంటూనే మళ్ళీ తన రిటైర్మెంట్ అవ్వకముందే తనకి అదర్ పొజిషన్ ఇచ్చారు. ఏంటది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మేనేజింగ్ డైరెక్టర్గా. కానీ ఈరోజు మరి కరెంట్ అఫైర్లో ఎందుకుంది అంటే ఈవెన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీకి కూడా తను హోల్ టైమ్ మెంబర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. అర్థమైంది కదా? సో అందుకోసం ప్రస్తుతం మనం కరెంట్ అఫైర్లో డిస్కస్ చేయబోతున్నాము. ఎవరి గురించి? అది అశ్వని భటియా గారి గురించి. కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే తన అపాయింట్మెంట్కి సంబంధించి ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేసిన అపాయింట్మెంట్ అప్రూవల్ గురించి అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ అని కొన్ని సోర్సెస్ ప్రకారం ఈ యొక్క డేటా అనమాట. అండ్ ఈవెన్ తన యొక్క అప్రూవల్ అనేది ఏంటి? విచ్ ఇస్ అపాయింటింగ్ అస్ అ హోల్ టైమ్ మెంబర్ ఆఫ్ సెబీ విచ్ ఇస్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ హౌ మెనీ ఇయర్స్? ఫర్ ద పీరియడ్ ఆఫ్ 3 years అనమాట. కానీ ఎప్పటి నుంచి తన డేట్ ఆఫ్ అజంప్షన్ ఏదైతే ఉందో సో ఆ రోజు నుండి 3 years వరకు యాక్చువల్గా ఇక్కడ హోల్ టైమ్ మెంబర్గా సెబీకి అపాయింట్ చేయడం జరిగింది. మరి సెబీ అంటున్నాను ఏంటది? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అండ్ దెన్ మూవింగ్ టు ద కాన్సెప్ట్. సో ప్రీవియస్గా తను ఏంటంటే ఆగస్ట్ 2020లో అశ్వని భటియా గారు యాక్చువల్గా హూ విల్ బి గోయింగ్ టు రిటైర్ ఇన్ ద మంత్ ఆఫ్ మే 2022లో. కానీ బిఫోర్ హిస్ రిటైర్మెంట్ అగైన్ పొజిషన్ ఏది ఇచ్చారు తనకి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మేనేజింగ్ డైరెక్టర్గా. గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు అశ్వని భటియా గారు యాక్చువల్గా యాక్ట్ చేసిన పొజిషన్స్ ఏంటి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సెబీ యొక్క హోల్ టైమ్ మెంబర్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 3 years. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ సమిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్కి వెళ్ళినట్లయితే నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ అనేది. మరి ఈ నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ అసలు ఆబ్జెక్టివ్ ఏంటి? ఎందుకోసం సెలబ్రేట్ చేస్తారు? 2022లో ఎన్నో ఎడిషన్ని రిప్రజెంట్ చేస్తుంది. 2022 నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ అనేది 3rd ఎడిషన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. ఏంటా ఎడిషన్? 3rd ఎడిషన్ అనమాట. మరి దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారు యాక్చువల్గా అంటే ప్రీవియస్గా ఇది మార్చ్ 10th and 11th న్యూఢిల్లీలో, అది కూడా మనకి సెంట్రల్ హాల్ ఆఫ్ ద పార్లమెంట్లో ఈ యొక్క ఫెస్టివల్ కండక్ట్ చేయడం జరిగింది. మరి దీంట్లో విన్ అయిన యూత్కి ఏ విధంగా ప్రయత్నిస్తుంటారు అండ్ అంటే ఎలాంటి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తారు? దెన్ ఇక్కడ యూత్ అన్నాం, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు ఈ కాంపిటీషన్స్లో అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము. యాక్చువల్గా ఈ 3rd ఎడిషన్ నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ అనేది ఫస్ట్ దిస్ వాజ్ ఆర్గనైజ్డ్ జాయింట్లీ బై లోక్సభ సెక్రటరియట్ ఇంకా
మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ యాక్చువల్గా మార్చ్ 10th అండ్ 11th రోజున కండక్ట్ చేయడం జరిగింది. మరి దీంట్లో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు యాక్చువల్గా పార్టిసిపేట్ చేయొచ్చు అంటే యూత్ హూ బిలాంగ్స్ టు 18 ఇయర్స్ ఇంకా లెస్ దాన్ 25 ఇయర్స్. సో ఇన్ బిట్వీన్ దీస్ టూ, అర్థమైంది కదా లిమిట్స్ ఏంటది, 18 ఇయర్స్ అండ్ బిట్వీన్ లెస్ దాన్ 25 ఇయర్స్ ఆఫ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ మరి ఇందులో విన్ అయిన యూత్ ఎవరైతే ఉంటారో అంటే లైక్ డిస్కసింగ్ అనమాట. ఎందుకోసము, బికాస్ మనకి యూతే అప్కమింగ్ ఇండియన్ సర్వీసెస్ అయినా పబ్లిక్ సర్వీసెస్లో వాళ్ళ యొక్క మెయిన్ రోల్ అనేది ఉంటుంది చాలా కెరీర్స్లో. సో ఇలా ఒక వాళ్ళ యొక్క వ్యూస్ని కన్సిడర్ చేసుకుంటూ ఈవెన్ ఇలా నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ మనకి అదర్ ఆబ్జెక్ట్కి వెళ్ళినట్లయితే విన్నర్స్కి సంబంధించి ఇందులో టాప్ 3 నేషనల్ లెవెల్ యూత్ విన్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక ఆపర్చునిటీ వస్తుంది. ఏంటో ఆపర్చునిటీ అంటే దే కెన్ స్పీక్ బిఫోర్ ద లోక్సభ స్పీకర్ అనమాట డ్యూరింగ్ ద వాలిడిక్టరీ ఫంక్షన్. సో అర్థమైంది కదా, లోక్సభ స్పీకర్ ముందు మాట్లాడే ఛాన్స్ అనేది ఉంటుంది టాప్ 3 విన్నర్స్ లిస్ట్కి ఈ యొక్క నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్లో. 2022 ఎన్నో ఎడిషన్ని రిప్రజెంట్ చేస్తుంది, మనకి 3rd ఎడిషన్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ అండర్ స్పోర్ట్స్ న్యూస్ అనమాట. సో ఈరోజు స్పోర్ట్స్ న్యూస్ కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే ఇది మనం యాక్చువల్గా ఇండియా యొక్క అచీవ్మెంట్ అని కన్సిడర్ చేయొచ్చు. వీ కెన్ ఫీల్ ప్రౌడ్ దట్ ఇండియా హ్యాస్ లిస్టెడ్ వన్ ఆఫ్ ద టాప్ ఫస్ట్ కంట్రీగా. ఆ యొక్క అచీవ్మెంట్ ఏంటి అంటే ఇది ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ వరల్డ్ కప్ ఏదైతే ఉందో ISSF. సో ఈ యొక్క వరల్డ్ కప్లో ఇండియా అనేది టాప్ ఫస్ట్ పొజిషన్లో ప్లేస్ చేసుకోవడం జరిగింది. అది కూడా ఎన్ని మెడల్స్ గెలుచుకొని ఫస్ట్ పొజిషన్లో ఉంది అంటే మెడల్ టాలీ వచ్చేసి 7 అనమాట. మరి ఈ 7లో మళ్ళీ 4 గోల్డ్ 2 సిల్వర్ అండ్ 1 బ్రాంజ్. సో ఈ యొక్క మెడల్ టాలీతో డిఫరెంట్ కేటగిరీస్ లైక్ గోల్డ్, సిల్వర్ అండ్ బ్రాంజ్ కన్సిడర్ చేసుకున్నా కూడా ఓవరాల్ 7 మెడల్స్ అనేది ఇండియా గెలుచుకోవడం జరిగింది. ఏ కాంపిటీషన్స్లో అది మనకి ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ వరల్డ్ కప్లో 2020లో జరిగినవి. రీసెంట్గా ఎక్కడ అంటే మనకు అది కైరోలో రీసెంట్గా ప్లేస్ చేసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క పర్టికులర్ స్పోర్ట్స్ వరల్డ్ కప్ అనేది ఎవరు ఆర్గనైజ్ చేశారు అంటే ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ వాళ్ళు ఈ యొక్క కాంపిటీషన్ని ఆర్గనైజ్ చేశారు. ఇందులో ఇండియా అనేది ఫస్ట్ పొజిషన్లో ఉంది విత్ మెడల్ టాలీ ఎంత మనకు అది మరి 7 అనే ఒక మెడల్ టాలీతో ఇండియా అనేది ఫస్ట్ పొజిషన్లో ఉండడం జరిగింది. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్ నుంచి లేదా ఇండెక్సెస్ నుండి మ్యాక్సిమం లేదా స్పోర్ట్స్ నుంచి కూడా మిమ్మల్ని టాప్ 3 లేదా టాప్ 5 నుండి క్వశ్చన్స్ అడుగుతారు. అంటే టాప్ 3 కంట్రీ నేమ్స్ ఎలా మెన్షన్ చేస్తారు, అది ఆప్షన్స్ లైక్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కదా అని మీరు అనుకోవచ్చు. అయితే ఏంటంటే ఇండైరెక్ట్ ఫార్మాట్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు, లైక్ లెట్ us కన్సిడర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఇస్ నాట్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ టాప్ 3 ఇన్ ISSF అంటారు. అప్పుడు మీకు టాప్ 3 కంట్రీస్ తెలిస్తేనే ఆ టాప్ 3 కంట్రీస్ని ఎలిమినేట్ చేస్తూ విచ్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ టాప్ 3 అనేది మీరు ఆన్సర్ చేయగలరు, రైట్? సో అదన్నమాట టాప్ 3 కానీ టాప్ 5 కానీ లిస్ట్ ఎందుకు గుర్తుపెట్టుకోమంటున్నాను అంటే ఈవెన్ ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ రైజ్ అయినప్పుడు కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. అండ్ దెన్ మనకేంటి యాక్చువల్గా ఇక్కడ రీసెంట్గా చూడాల్సింది టాప్ 3 కదా. ఫస్ట్ ఇండియా అన్నాం, సెకండ్ వచ్చేసి మనకి నార్వే అనేది 6 మెడల్స్తో ఈ యొక్క ISSF వరల్డ్ కప్లో సెకండ్ పొజిషన్లో ఉండడం జరిగింది. మరి థర్డ్ పొజిషన్లో ఉన్న కంట్రీ ఏంటి అంటే ఫ్రాన్స్ అనమాట విత్ ద 3 గోల్డ్ మెడల్స్, దట్ ఈస్ అవుట్ ఆఫ్ టోటల్ ఆఫ్ 20. ఇస్ ఇట్ క్లియర్? సో ఇందులో 3 గోల్డ్ మెడల్స్తో ఫ్రాన్స్ అనేది థర్డ్ పొజిషన్లో ఉండడం జరిగింది. ఫస్ట్ ఇండియా, సెకండ్ నార్వే, థర్డ్ వచ్చేసి ఏంటి మనకి ఫ్రాన్స్. సో దీస్ ఆర్ ద టాప్ 3 కంట్రీస్ దట్ ఈస్ రిగార్డింగ్ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ వరల్డ్ కప్ ఆఫ్ 2022. కాన్సన్ట్రేట్ చేయండి, ఇండియా అనేది టాప్ ఫస్ట్ పొజిషన్లో ప్లేస్ చేసుకోవడం జరిగింది విత్ ద మెడల్ టాలీ ఆఫ్ 7. అర్థమైంది కదా, మ్యాక్సిమం మెడల్ టాలీ మిగతా కంట్రీస్వి అవసరం లేదు, బట్ జస్ట్ ఏంటంటే టాప్ 3 కంట్రీ నేమ్ సరిపోతుంది. కానీ ఇండియా మెడల్ టాలీ అవనివ్వండి, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ వరల్డ్ కప్ కూడా మనకి ప్లేస్ చేసుకున్న ప్లేస్ ఏంటి యాక్చువల్గా కైరోలో ఈ యొక్క వరల్డ్ కప్ అనేది రీసెంట్గా ఆర్గనైజ్ చేయడం జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ మనం స్టేట్ న్యూస్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు కరెంట్ అఫైర్లో ఉంది ఏంటంటే కర్ణాటక గవర్నమెంట్ అనేది రీసెంట్గా ఉమెన్ అట్ ద రేట్ ఆఫ్ వర్క్ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఏంటది? ఉమెన్ అట్ ద రేట్ ఆఫ్ వర్క్ అన్నారు. సో ఇప్పుడు మనకి ఆబ్జెక్టివ్ గురించి వెళ్ళినట్లయితే అంటే ఈ ప్రోగ్రామ్ యాక్చువల్గా అసలు ఏ ఆబ్జెక్టివ్తో ఉమెన్ అట్ ద రేట్ ఆఫ్ వర్క్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఏ గవర్నమెంట్ అది? కర్ణాటక గవర్నమెంట్. మెయిన్ మోటో ఏంటి అంటే టు ప్రొవైడ్ 5 lakh జాబ్స్ అనమాట. కానీ ఎప్పటిలోగా 2026లోగా 5 lakh జాబ్స్ని
పర్టికులర్గా ఉమెన్కి ప్రొవైడ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ఉమెన్ అట్ ద రేట్ ఆఫ్ వర్క్ అనే ప్రోగ్రామ్ని కర్ణాటక గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత మనకి విచ్ ఇస్ నెససరీ అండ్ అంటే ఏంటంటే ఉమెన్ ఎవరైతే నెససరీ ఎంప్లాయబుల్ స్కిల్స్తో ఉంటారో వాళ్ళని కూడా యాక్చువల్గా ఈ యొక్క జాబ్స్ని ప్రొవైడ్ చేసే విధంగా అంటే స్కిల్స్ని అప్గ్రేడ్ చేస్తూ ఇస్ ఇట్ క్లియర్. అండ్ మేజర్గా ఇది ఫోకస్ చేసేది ఏంటి ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఎఫర్ట్స్ ఆఫ్ కార్పొరేట్ ప్రోగ్రామ్స్ ఆన్ అట్రాక్టింగ్ ఉమెన్ వర్క్ ఫోర్స్. అర్థమైంది కదా ఏంటది, ఫోకసింగ్ ఆన్ ద ఎఫర్ట్స్ ఆఫ్ కార్పొరేట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఆర్ అట్రాక్టింగ్ ఉమెన్ ఫర్ ద వర్క్ ఫోర్స్. దాంట్లో భాగంగానే ఇక్కడ మనకి కర్ణాటక గవర్నమెంట్ కూడా ఈ కార్పొరేట్ ప్రోగ్రామ్స్తో కన్సిడర్ చేసుకుంటూ ఉమెన్కి ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. సో ఉమెన్ని కూడా ఈ యొక్క ఎంప్లాయబుల్ స్కిల్స్తో వాళ్ళకి కొన్ని జాబ్స్ని ప్రొవైడ్ చేయాలి. నియర్లీ 5 lakh జాబ్స్ని ప్రొవైడ్ చేయాలన్న ఉద్దేశంతో అది కూడా 2026లోగా ఈ 5 lakh జాబ్స్ని ప్రొవైడ్ చేయాలి ఉమెన్కి అన్న ఉద్దేశంతో ఉమెన్ అట్ ద రేట్ ఆఫ్ వర్క్ అనే ఒక ప్రోగ్రామ్ని కర్ణాటక గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ దెన్ ఈవెన్ ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ ఎనాబులర్ ఫర్ ద ఉమెన్ టు యాక్టివ్లీ పార్టిసిపేట్ అండ్ జాయిన్ ద వర్క్ ఫోర్స్. సో త్రూ వాట్, త్రూ ద ఇండస్ట్రీ అప్స్కిల్లింగ్ ద్వారా. అండ్ బిఫోర్ గోయింగ్ టు ఇంపార్టెంట్ డేస్ కాన్సెప్ట్ మీకు ఏంటంటే ఇక్కడ కర్ణాటక యొక్క స్టాటిక్ పార్ట్ అనేది ఉంది. ఏంటా ఫార్ములా C²G కదా, క్యాపిటల్, చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నర్. సో మనకి ఉంది ఏంటి, క్యాపిటల్ వచ్చేసి బెంగళూరు, చీఫ్ మినిస్టర్ బస్వరాజ్ ఎస్ బొమ్మాయి గారు, అండ్ దెన్ మూవింగ్ టు గవర్నర్ ఎవరు యాక్చువల్గా థవర్చంద్ గెహ్లట్ గారు, కర్ణాటక గవర్నమెంట్ యొక్క గవర్నర్. అర్థమైంది కదా. సో ఏంటంటే కాన్సెప్ట్ వచ్చేసి వర్క్ ఎట్ ద రేట్ ఆఫ్ ఉమెన్ అనే యొక్క ఉమెన్ ఎట్ ద రేట్ ఆఫ్ వర్క్ అనే ఒక ప్రోగ్రామ్ని రీసెంట్గా కర్ణాటక గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ దెన్ ఇంపార్టెంట్ డేస్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే యాక్చువల్గా ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డేస్లో ఈరోజు కరెంట్ అఫైర్లో ఉంది ఏంటంటే ఉమెన్కి సంబంధించిందే ఇది కూడా. యాక్చువల్గా ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ జడ్జెస్ అనేది 10th మార్చ్న ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తుంటారు. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మనకి 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదా, అందులో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 5 ఏదైతే ఉందో అదేంటంటే జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ అనేది. ఈ యొక్క జెండర్ ఈక్వాలిటీని ఫోకస్ చేస్తూ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 5ని కాన్సన్ట్రేట్ చేస్తూ జెండర్ ఈక్వాలిటీని ఫోకస్ చేస్తూ ఈ యొక్క ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ జడ్జెస్ అనేది కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ 2030 అజెండాని కాన్సన్ట్రేట్ చేస్తూ బికాస్ మనకి ఏంటంటే 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఎన్నవి 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 1 అనేది మనకి ఇది ఏంటది ఈరోజు కరెంట్ అఫైర్లో ఉంది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 5 అనమాట. సో 1 among 17 అండ్ దేర్ గోల్ ఈజ్ టు అచీవ్ వాట్ ప్రోగ్రెస్ అక్రాస్ ఆల్ ద డెవలప్మెంట్ గోల్స్ అండ్ టు జెండర్ పర్స్పెక్టివ్ టు ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 2030 అజెండా. అర్థమైంది కదా. సో దిస్ ఈజ్ ఓవరాల్ ఫోకస్ అనమాట. అండ్ దెన్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి యాక్చువల్గా అంటే ఇంటర్నేషనల్ ఉమెన్ జడ్జెస్ డేని సెలబ్రేట్ చేయడానికి అంటే దిస్ ఈజ్ టు డెవలప్ అండ్ ఇంప్లిమెంట్ అప్రోప్రియేట్ అండ్ ఎఫెక్టివ్ స్ట్రాటజీస్ అవనివ్వండి, ప్లాన్స్ అవనివ్వండి. ఎందుకోసం మరి స్ట్రాటజీస్, ప్లాన్స్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడము అంటే ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఉమెన్ ఈవెన్ ఇన్ జుడిషియరీ సిస్టమ్ అండ్ యాజ్ వెల్ as ఈవెన్ అట్ ద లీడర్షిప్ లెవెల్స్, మేనేజరియల్ లెవెల్స్. సో ప్రతి ఒక్క లెవెల్లో స్పెసిఫిక్గా ఫోకస్ చేసేది జ్యుడిషియల్ సిస్టంలో అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఉమెన్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక లీడర్షిప్ లెవెల్కి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే అంటే ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్ట్రాటజీస్ కానీ ప్లాన్స్ని కానివ్వండి ఎక్కువగా అప్గ్రేడ్ అనేది చేస్తున్నారు. అంటే మేజర్ ఆబ్జెక్టివ్ ఫోకస్ చేసేది దట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఉమెన్ ఈవెన్ ఇన్ ద జ్యుడిషియల్ సిస్టమ్ అనమాట. సో అదే మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ జడ్జెస్ అనేది 10th మార్చ్న సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అర్థమైంది కదా. సో ఇది మనకి ఈరోజు యాక్చువల్గా ఇంపార్టెంట్ డేస్లో ఉన్న కాన్సెప్ట్. కానీ గుర్తుపెట్టుకోండి మళ్ళీ దేనికి లింకప్ చేసుకోవచ్చు మనం 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఒకటి ఏంటంటే మనకి 5th గోల్ అనమాట. ఆ 5th గోల్ ఏంటి, SDG గోల్ అనేది 5th గోల్ వచ్చేసి జెండర్ ఈక్వాలిటీ ఇంకా ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ అనేది మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 5 అనమాట. అంటే లింక్ చేసుకోండి. కొన్నిసార్లు మనకి ఏంటంటే 2030 అజెండా దగ్గరలోనే ఉంది రైట్. సో ఈ అజెండాని అచీవ్ చేయడానికి మేజర్గా మెనీ మెంబర్ కంట్రీస్ అనేవి చాలా ఇనిషియేటివ్స్ అని తీసుకురావడం జరుగుతుంది. సో ఇందులో భాగంగానే ఈవెన్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ దట్ ఈస్ డే ఆఫ్ ఉమెన్స్ జడ్జెస్ అనేది కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ లింక్ ఇట్ విత్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 5. ఇన్నిసార్లు స్ట్రెస్ చేస్తున్నాను అంటే మనకి SDGs పైన క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతుంటాయి. యాజ్ అ పార్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్లో కాకుండా జస్ట్ ఒకసారి మీరు ఫ్రీ ఉన్నప్పుడు 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్
సో ఇది వరకు మనం ఏంటంటే డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ని డిస్కస్ చేసాం. ఎవ్రీవన్ గెట్ రెడీ. ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్న క్వశ్చన్స్ని, ఆప్షన్స్ని క్లియర్గా చూస్తూ ఇక్కడ ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ అనేది యాక్చువల్గా మీకు క్వశ్చన్ ఏ విధంగా అనలైజ్ చేయాలి, అసలు క్వశ్చన్ ఏమి ఇచ్చారు అనే ఒక అప్రోచ్ని మీకు తెలియజేస్తుంటాను. మీరేంటంటే క్వశ్చన్ నంబర్స్ మెన్షన్ చేస్తూ ఆన్సర్స్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ ఏదైనా క్వశ్చన్ మనం డిస్కస్ చేయలేదు ఈరోజు అంటే వాటికి నేను ఆన్సర్స్ డిస్కస్ చేస్తాను. కానీ మీకు డిస్ప్లే చేసే క్వశ్చన్స్ ఏంటి, మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి మీకు ఆల్రెడీ డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ పైననే ఇవ్వడం జరుగుతుంది. అర్థమైంది కదా. సో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే 2022లో మనకి ఈ నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ అనేది ఎన్నో ఎడిషన్ని సెలబ్రేట్ చేశారు. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆర్ ఫోర్త్. కరెక్ట్ ఆన్సర్ని మెన్షన్ చేయండి. క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేస్తూ ఆప్షన్ లెటర్ మెన్షన్ చేసినా సరిపోతుంది. అండ్ దెన్ మూవింగ్ టు ద కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఈ నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్లో మనకి ఏజ్ గ్రూప్ ఆఫ్ ఎవరు యాక్చువల్గా పార్టిసిపేట్ చేయొచ్చు, 18 years అండ్ ఇన్ బిట్వీన్ లెస్ దాన్ 25 years ఆఫ్ యూత్ ఎవరైతే ఉన్నారో ఈ ఏజ్ గ్రూప్ యూత్ అనే వాళ్ళు నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, రైట్. అండ్ వాళ్ళకు విన్ అయితే ఆపర్చునిటీ ఏంటది, లోక్సభ స్పీకర్ ముందు మాట్లాడే ఛాన్స్ కూడా వాళ్ళకి అవైలబుల్గా ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే రీసెంట్గా ఏ స్టేట్ గవర్నమెంట్ అనేది ఉమెన్ ఎట్ ద రేట్ ఆఫ్ వర్క్ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఏ ప్రోగ్రామ్ అది, ఉమెన్ అట్ ద రేట్ ఆఫ్ వర్క్ అన్నారు. అంటే ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే మీరు యాక్చువల్గా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, 2026లోగా నియర్లీ 5 lakh జాబ్స్ని ఉమెన్కి ప్రొవైడ్ చేయాలన్న ఉద్దేశంతో మనకి ఏంటంటే ఈ ఉమెన్ అట్ ద రేట్ ఆఫ్ వర్క్ అనే దాన్ని సడన్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. సో ఆ స్టేట్ గవర్నమెంట్ నేమ్ ఏంటి అనేది క్వశ్చన్ ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ఆర్ ఒడిస్సా. అండ్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డే మార్క్స్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ జడ్జెస్ అనేది క్వశ్చన్. అండ్ ఇక్కడ మనకి ఇప్పటివరకు డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 5 అవుట్ ఆఫ్ 17లో మనకి 1 ఈజ్ ఏంటది, జెండర్ ఈక్వాలిటీ. అండ్ దెన్ మూవింగ్ టు ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్, రైట్. సో ఈ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్తో ఈవెన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 5ని 2030 ఎజెండాని ఈవెంట్ మనకి రీచ్ అవ్వడానికి కూడా, అచీవ్మెంట్ చేయడానికి కూడా ఈ యొక్క ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ జడ్జెస్ అనేది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే March 8th, March 9th, March 10th ఆర్ March 11th ఏ రోజున ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ జడ్జెస్ అనేది సెలబ్రేట్ చేస్తుంటారు అనేది మెయిన్ ఆబ్జెక్టివ్. అండ్ మనకి ఆబ్జెక్టివ్ అంటున్నాను కాబట్టి గుర్తుపెట్టుకోండి ఏంటది ఆబ్జెక్టివ్ వచ్చేసి అడ్వాన్స్మెంట్ అంటే కొన్ని స్ట్రాటజిక్ ప్లాన్స్ని లైక్ స్ట్రాటజీ డెవలప్ చేయడానికి. ఎందుకోసము, ఈవెన్ ఉమెన్ని జ్యుడిషియల్ సిస్టంలో అవనివ్వండి, లీడర్షిప్ లెవెల్స్లో అవనివ్వండి, అడ్వాన్స్మెంట్ చేయడానికే ఈ యొక్క డే అనేది స్పెషల్గా సెలబ్రేట్ చేస్తుంటారు. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ రీసెంట్లీ ఎలక్టెడ్ ఇట్స్ ప్రెసిడెంట్, దట్ ఈస్ ఫస్ట్ ఎవర్ ఫీమేల్ ప్రెసిడెంట్ అన్నారు. ఏంటది కేటగిరీ సిగ్నిఫికెన్స్ వచ్చేసి ఆ పర్టిక్యులర్ కంట్రీకి ఫస్ట్ ఎవర్ ఫీమేల్ ప్రెసిడెంట్ని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఆ ఫస్ట్ ఎవర్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఎవరు అనేది క్వశ్చన్. అండ్ ఈవెన్ ఆ క్వశ్చన్తో పాటు ఇక్కడ మీరు ఫీమేల్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో తన నేమ్తో పాటు ఈవెన్ మనకి యాక్చువల్గా క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ ఇందులో ఉన్నది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ అనమాట. సో ఈవెన్ నేను మీకు 2 క్వశ్చన్స్ రైజ్ చేశాను, పర్సన్ నేమ్ ఇంకా కంట్రీ నేమ్ని కూడా మెన్షన్ చేయండి. కంట్రీ నేమ్ గురించి ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే హంగేరీ, రొమానియా, స్లోవాకియా ఆర్ సర్బియా. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే యాక్చువల్గా ఏ ఒక్క స్టేట్ చీఫ్ మినిస్టర్ అనేది రీసెంట్గా సుష్మా స్వరాజ్ అవార్డ్ అనేది ఉమెన్కి ఇవ్వడం జరిగింది. ఏంటది, సుష్మా స్వరాజ్ అవార్డ్ అనమాట, పర్టికులర్గా ఉమెన్కి సంబంధించింది ఇది. సో ఇది యాక్చువల్గా కొత్త క్వశ్చన్, మనం ఆల్రెడీ కాన్సెప్ట్ డిస్కస్ చేయలేదు. సో నేను మీకు ఆన్సర్ కూడా డిస్కస్ చేస్తాను, డోంట్ వరీ. ఫస్ట్ మనం ఇక్కడ ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్ లేదా హర్యానా. మీ ఆన్సర్ ఏంటంటే బిఫోర్ గోయింగ్ టు ఆన్సర్ సుష్మా స్వరాజ్ అవార్డ్ అన్నాం. సో సుష్మా స్వరాజ్ గారు మనకి యాక్చువల్గా ఈవెన్ ఇండియన్ పాలిటీషియన్ అండ్ ఈవెన్ అ లాయర్. అండ్ బేస్డ్ ఆన్ హర్ కన్సిడరేషన్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, సో ఆ పర్సన్ నేమ్ని కన్సిడర్ చేసుకుంటూ మనం చూసుకున్నట్లయితే ఈ సుష్మా స్వరాజ్ అవార్డ్ ఫర్ ఉమెన్ అనేది పర్టికులర్గా హర్యానా గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఏ స్టేట్ గవర్నమెంట్ అది, హర్యానా స్టేట్ గవర్నమెంట్ రీసెంట్గా ఈ సుష్మా స్వరాజ్ అవార్డ్స్ పర్టికులర్గా ఎవరి కోసం, ఇవి ఓన్లీ ఫర్ ఉమెన్కి యొక్క అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. అండ్ దెన్
కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే ఈ యొక్క అవార్డ్స్ గెలుచుకున్న ఉమెన్ ఎవరైతే ఉన్నారో దే కెన్ గెట్ ద అమౌంట్ ఆఫ్ మనీ వచ్చేసి ₹5 lakhs అలాంగ్ విత్ ద కమెండేషన్. అండ్ దెన్ మూవింగ్ టు హర్యానా చీఫ్ మినిస్టర్ ఈ యొక్క అవార్డ్ని ఎందుకు అసలు ఇంప్లిమెంట్ చేశారు, ఎందుకు అనౌన్స్ చేశారు అంటే ఎక్కువగా ఫోకస్ చేసేది సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్ అండ్ కాంట్రిబ్యూషన్ ఇన్ డిఫరెంట్ లైఫ్ వాక్స్ అండ్ ఈవెన్ కన్సిడరింగ్ ఇంటర్నేషనల్ లెవెల్స్ అయినా నేషనల్ లెవెల్గా అయినా కూడా ఉమెన్ ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ని కాంట్రిబ్యూషన్స్ రికగ్నిషన్ ఇవ్వడానికే ఈ యొక్క సుష్మా స్వరాజ్ అవార్డ్స్ని కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈరోజు యాక్చువల్గా మనం మేజర్ కాన్సెప్ట్ డిస్కస్ చేసింది కూడా ఉమెన్కి సంబంధించి. ఈవెన్ గోల్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఏంటి ఆ గోల్ మనకి 1 ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 17లో 1 ఏంటి మనకి యాక్చువల్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 5 అనేది ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ని ఫోకస్ చేస్తుంది. కాబట్టి మీరు ఈరోజు మనం డిస్కస్ చేసిన ప్రతి కాన్సెప్ట్కి లింక్ చేసుకోవచ్చు. ఐదర్ ఉమెన్ ఎట్ ద రేట్ ఆఫ్ వర్క్ అనేది అండ్ ఈవెన్ కన్సిడరింగ్ మనకి ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ యాక్చువల్గా ఫర్ హంగేరీకి కూడా. అండ్ దెన్ మూవింగ్ టు ద కాన్సెప్ట్ ఏంటి ఈరోజు ఇప్పుడు కరెంట్ అఫైర్లో ఉంది కూడా మనకి క్వశ్చన్ వచ్చేసి లాస్ట్ క్వశ్చన్ న్యూ కాన్సెప్ట్ ఏంటది సుష్మా స్వరాజ్ అవార్డ్స్కి సంబంధించి కూడా అండ్ యాజ్ వెల్ యాజ్ దట్ ఈస్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ జడ్జెస్కి సంబంధించి. సో ఇలా వేరియస్ మ్యాథ్స్ సర్టెన్ నంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఈరోజు మనం డిస్కస్ చేసింది కూడా మీరు ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 5. అదే జెండర్ ఈక్వాలిటీ ఇంకా ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్. సో కాన్సన్ట్రేట్ చేయండి మ్యాక్సిమం. ఒకసారి మీ సెషన్ అయిన తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క గోల్ ఏదంటే లైక్ సపోజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 1. సో ఆ గోల్ ఏంటి, లైక్ సపోజ్ ఇక్కడ మనకి ఎండ్ హంగర్ అని ఉందనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 2 or 3 అనేది ఎండ్ హంగర్ అని ఉంటే అండ్ దాని యొక్క ఎజెండా అంటే 2030 ఎజెండా యొక్క రూల్స్ కానివ్వండి, రైట్. సో కొంత ఇన్ఫర్మేషన్ని మీరు తెలుసుకోవడానికి ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. మ్యాక్సిమం మీకు స్టాటిక్ పార్ట్ నుండి 1 ఆఫ్ ద క్వశ్చన్ విల్ బీ ఫ్రమ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో కాన్సన్ట్రేట్ చేయండి. ఏ ఎగ్జామ్ మీరు కన్సిడర్ చేసినా కూడా ప్రీవియస్గా కూడా అడుగుతుంటున్నారు. ఈ క్వశ్చన్స్ ఏంటి అంటే ఎస్డీజీకి సంబంధించి 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఏదైనా ఒక గోల్ గురించి మన క్వశ్చన్ ఐదర్ ఎస్డీజీ 2 అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఏ యొక్క అచీవ్మెంట్స్ని కాన్సన్ట్రేట్ చేస్తూ అని. అర్థమైంది కదా. అంటే ఇప్పుడు సపోజ్ ఎండ్ పావర్టీయా అండ్ హంగర్ లేదంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 5 ఏంటి మనకి. బికాస్ ఒకవేళ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5 ఎందుకు అంటున్నాను అంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేలో భాగంగా అడగొచ్చు మిమ్మల్ని, లేదు అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ జడ్జెస్కి సంబంధించి కూడా అడగొచ్చు. అందుకోసమే కాన్సన్ట్రేట్ చేయమని చెప్తున్నాను. ఇస్ ఇట్ క్లియర్? సో ప్రతి ఎస్డీజీ గురించి ఒకసారి ఇది క్లాస్ అయిన తర్వాత మీరు ఇన్ డీటెయిల్గా తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఇదే మీ వర్క్ అనమాట ఈరోజు. అంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ మళ్ళీ ఏంటంటే ఇలా బియాండ్ ద కాన్సెప్ట్ మీకు కొన్నిసార్లు క్వశ్చన్స్ ఇస్తున్నప్పుడు మ్యాక్సిమం ఆ క్వశ్చన్స్ని ఫాలో అవుతుండండి. యూ కెన్ గెట్ మోర్ నాలెడ్జ్ బికాస్ ఇది మీ ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్లో మీకు ఫర్దర్ అప్కమింగ్ మళ్ళీ మీ ప్రిపరేషన్లో ఏంటంటే ఈ యొక్క బేసిక్స్ టర్మినాలజీ అనేది చాలా యూజ్ అవుతుంది. మేక్ ఇట్ క్లియర్ ఇన్ ద సెషన్స్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కరెంట్ అఫైర్స్కి సంబంధించి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐదర్ ఈరోజు క్లాస్ అవ్వకపోయినా కూడా ప్రీవియస్ సెషన్ డౌట్స్ అయినా కూడా జస్ట్ మీరు డేట్ మెన్షన్ చేస్తూ ఆ క్వశ్చన్ లేదా కాన్సెప్ట్ టైటిల్ని మెన్షన్ చేయండి, సరిపోతుంది. ఐ విల్ కమ్ అప్ విత్ యువర్ డౌట్స్ ఫర్ క్లారిఫైయింగ్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అర్థమైంది కదా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. విల్ బి మీటింగ్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దట్ స్టే ట్యూన్డ్, స్టే సేఫ్ అండ్ స్టే హోమ్.